ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త రకాల ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్యాన్సర్స్లో అవుట్కమ్స్ని డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి స్టేజ్ 4లో కూడా పేషెంట్ సర్వైవల్ 5 years 20% 25% పైబడే మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి పేషెంట్స్ అంటే, స్టేజ్ 4లో క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది అంటే నయం కాదు అని ఒక అపోహ నుంచి బయటకు రావాలి. అన్నిటికంటే ముందు కొన్ని రకాల క్యాన్సర్ స్టేజ్ 4లో కూడా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో అపోహ ఏంటి, స్టేజ్ 4లో డయాగ్నోస్ అయిపోయింది కాబట్టి లైఫ్ లిమిటెడ్గా ఉంటుంది, ఇది ఒక డెత్ సెంటెన్స్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే స్టేజ్ 4లో కూడా మనం ఇవాళ రోజున ట్యూమర్ స్పెసిఫిక్స్ కనుక వెళ్ళి ట్యూమర్స్ని టార్గెట్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే ఇమ్యూనోథెరపీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల స్టేజ్ 4 పేషెంట్స్ అవుట్కమ్స్ కూడా మనం గణనీయంగా పెంచడం జరుగుతుందన్నమాట. సో స్టేజ్ 4లో డయాగ్నోస్ అయినందుకు మాత్రం భయపడకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, స్టేజ్ 4లో కూడా అవుట్కమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే డీటెయిల్ తెలుసుకోండి.